ఓకే. మనము ప్రీవియస్ క్లాస్‌లో థర్డ్ మోడల్ చూసాం. అది నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మోడల్ చూసాం. ఇప్పుడు డైరెక్షన్స్‌లో యాంగిల్ ప్రాబ్లమ్ చూద్దాం. డైరెక్షన్స్‌లో యాంగిల్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏందండి? డైరెక్షన్లు ఇస్తానే మనం చేయాల్సిన ఫస్ట్ పని కా ప్లస్ ప్లస్ చేసుకోవడం. కానీ ఇక్కడ యాంగిల్స్ వచ్చినప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇక మీకు బాగా అర్థమవుతుంది. ఓకే. మనకు ఇప్పుడు గ్లోబ్ తీసుకుంటే గ్లోబ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. గ్లోబ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. మనము అప్పుడాంచి ప్లస్ వేసే సింబల్ ఏంటంటే డైరెక్షన్ చూపించేది ఈ విధంగా ఉంటుందని. ఈ విధంగా ఉంటుందని. ఓకే. ఈ విధంగా ఉంటుందని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటుందని. అంటే కంప్లీట్ యాంగిల్ ఎంత అండి? కంప్లీట్ యాంగిల్ ఈజ్ 360. కంప్లీట్ యాంగిల్ ఈజ్ 360. మన కంప్లీట్ యాంగిల్ ఎంత? 360. ఆ 360ని 4 ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 ఈజ్ 90. ఈచ్ పార్ట్ ఎంత? ఈచ్ పార్ట్ 90 degrees. ఈచ్ పార్ట్ 90 degrees ఈజ్ రైట్ యాంగిల్. ఇది కూడా మనకి ఎంత ఉందండి? 90 degrees. ఇది కూడా మనకి ఎంత అవుతుంది? 90 degrees. ఇది కూడా మనకి ఎంత? 90 degrees. ఇప్పుడు మనకు క్లాక్ అనేది ఇక్కడ 12 ఉంది అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఉంది అనుకోండి. మనకు కంప్లీట్ యాంగిల్ 360, ఒక్కొక్క పార్ట్ 90 degrees అవుతే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంది? క్లాక్ వెంబడి తిరుగుతుందని. అంటే క్లాక్ ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుందని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ ఇదే విధంగా తిరిగేది మనకు. ఓకే. ఈ విధంగా తిరుగుతుంది. ఓకే. ఈ విధంగా తిరిగితే మనకు క్లాక్ వైజ్ అవుతుంది. ఈ విధంగా ఎనికి తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే. మనకు ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే మనకు ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఈ విధంగా కాకుండా మనకు ఈ విధంగా రివర్స్ తిరిగితే అది మనకు యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. మనకు ఈ మోడల్లో మనకు క్లాక్ వైజ్ యాంగిల్ ఇస్తాడు, యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ ఇస్తాడు. ఓకే. క్లాక్ వైజ్ యాంగిల్ ఇస్తాడు, యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ ఇస్తాడు. ఇక్కడ అదే పదాలు కనపడతాయి. అందుకే నేను మీకు ఒక ఇంట్రడక్షన్ మాదిరి చెప్తున్నాను. మనకు ఎంత అండి? 90 90 90 90. క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ తీసుకోవాలి. మనకు 4 ఈక్వల్ పార్ట్స్గా 90 degrees తీసుకోవాలి. ఓకే. మనము ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు క్లాక్స్ ఇచ్చిన వెంటనే ఏం చేయాలని చెప్పాం? ఫస్ట్ క్లాక్స్ ఇచ్చిన వెంటనే మనము ప్లస్ సింబల్ వేసుకోవాలని చెప్పాం. ఓకే. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏమంటున్నారు చూడండి. ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్లో ఫేస్ చేస్తున్నాడంట. అంటే టువర్డ్స్ వెస్ట్ వైపు ఉన్నాడంట. అక్కడి నుంచి మనకు 45 degrees క్లాక్ వైజ్. మేమేం చెప్పాం? ఈ విధంగా తిరిగితే అది మనము క్లాక్ వైజ్ అని చెప్పాము. సో మనకు వెస్ట్ క్లాక్ వైజ్ ఇది అవుతుంది కాబట్టి మనకు ఎంత ఉంటున్నాడు? 45 degrees అంటున్నాడు. మనకు కంప్లీట్ ఎంత అండి? 90 degrees కదా. 90 degreesలో సగమే కదా 45 అనేది. మనకి ఇక్కడ నార్త్ వెస్ట్లో ఉన్నారు. 45 degrees యాంగిల్. ఓకే. 90 degrees కాదు, 90 degrees అయితే నార్త్ వస్తుంది. వెస్ట్ నుంచి మనకు 45 degrees యాంగిల్ క్లాక్ వైజ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ అన్నాడు. ఓకే. ఇప్పుడు 45 degrees నార్త్ వెస్ట్లో ఉన్నాడని అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ 180 degree క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటున్నాడు. 180 degree క్లాక్ వైజ్ అంటున్నాడు. 180 degree క్లాక్ వైజ్ అంటున్నాడు.
180 డిగ్రీ క్లాక్ వైజ్ అంటున్నాడు. ఇప్పుడు మనకు క్లాక్ వైజ్ అంటే ఈ విధంగానే కదా, ఈ విధంగానే కదా. ఇక్కడ మనకు 180 డిగ్రీ 45 డిగ్రీస్ కంప్లీట్ అయింది. మనకు రిమైనింగ్ ఉండేది 45 డిగ్రీస్, ఇక్కడ ఉండేది 90 డిగ్రీస్. మనకు కావాల్సింది ఎంత, 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ 135 డిగ్రీస్ కంప్లీట్ అయింది. మనకు కావాల్సింది రిమైనింగ్ ఎంత, 45 డిగ్రీస్. కాబట్టి మనకు స్ట్రైట్ యాంగిల్ 180 అంటే స్ట్రైట్ యాంగిల్ అండి, అంతే. ఇక్కడ మనకు 45 డిగ్రీస్. ఓకే, 45 క్లాక్ వైజ్ వెళ్ళాడంట. ఆ తర్వాత అగైన్ మళ్ళీ క్లాక్ వైజ్ 180 వెళ్ళాడంట. 90 45 45 180 అయింది కదా. ఇక్కడ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో 180 డిగ్రీస్ ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, దెన్ టర్న్స్ 270 డిగ్రీ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 270 డిగ్రీ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాడు. మనకు ఇది క్లాక్ వైజ్ అవుతుంది, రివర్స్ ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే, 270 డిగ్రీస్. మనము ఇక్కడి నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ అని చూసాం, ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ అని చూసాం. 180 డిగ్రీస్ ప్లస్ మనకు 180 డిగ్రీస్ అయిపోతే ఇంకా ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. మనము మిగతా 45 డిగ్రీస్ ఇక్కడ చూసాం. సో మనకి ఇక్కడ ఎంత అయింది, 235 డిగ్రీస్ అయింది. ఓకే, మనకు 180 ఒక 45 225 అయింది. మనకి ఇంకా ఎంత కావాలి, 45 కావాలి. ఇంకా ఎంత యాంగిల్ కావాలి, 270కి 45 కావాలి. ఈ 45 ఇక్కడ 90 డిగ్రీస్లో నుంచి 45 తీసుకున్నాం, 90 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ తీసుకున్నాం. ఫైనల్లీ ఏమంటున్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ అంటున్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ అంటున్నాడు. మనకి ఏ డైరెక్షన్ ఉందండి, సౌత్ వెస్ట్ ఉంది. సౌత్ వెస్ట్ ఇస్ ద ఆన్సర్, సౌత్ వెస్ట్ ఇస్ ద ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 45 వెస్ట్ నుంచి 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటున్నాడు. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 270 అంటున్నాడు. కాబట్టి మనము ఇక్కడ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ నుంచి 45 90 45 180 ప్లస్ 45 225 ప్లస్ 45 ఈజ్ 270. ఇక్కడికి వచ్చి ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఫైనల్గా మనం అప్పుడు సౌత్ వెస్ట్ అని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సౌత్ వెస్ట్ అని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి, డైరెక్షన్ చేసుకోవడం. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఓకే, ఐ యామ్ ఫేసింగ్ ఈస్ట్. నేనే ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్నానంట, ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్నానంట. ఐ టర్న్ 100 డిగ్రీస్ ఇన్ క్లాక్ వైజ్, 100 డిగ్రీస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. 100 డిగ్రీస్ ఇక్కడ మనకి ఎంత, క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ దాటాలి. ఎందుకంటే అక్కడ ఏమి ఇస్తున్నాడు, క్లాక్ వైజ్లో 100 డిగ్రీస్ అని ఇస్తున్నాడు. క్లాక్ వైజ్లో 100 డిగ్రీస్ అని ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ 90 డిగ్రీస్లో స్లైట్లీగా 10 డిగ్రీస్, స్లైట్లీగా 10 డిగ్రీస్, స్లైట్లీగా 10 డిగ్రీస్ తీసుకున్నామా. మళ్ళీ ఏమంటున్నాడు, అండ్ దెన్ 145 డిగ్రీ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ నుంచి సౌత్ వెస్ట్లో ఉంది కదా, ఇక్కడ నుంచి 145 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ తీసుకోవాలి. ఎంత అంటున్నాడు, 145 అంటున్నాడు. కాబట్టి 90 ప్లస్ 10 ఎంత అవుతుంది, 100 అవుతుంది. మనకు రిమైనింగ్ కావాల్సిన యాంగిల్ ఎంత, రిమైనింగ్ కావాల్సిన యాంగిల్ ఎంత, 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇక్కడ మనము 45 డిగ్రీస్ తీసుకుంటే మనకి ఇక్కడ 145, 90 ప్లస్ 10 ప్లస్ 45 145 యాంగిల్ వస్తుంది. అప్పుడు ఫైనల్గా మనం ఏమంటున్నాడు, రీచ్ అయిపోయాం. విచ్ డైరెక్షన్ యామ్ ఐ ఫేసింగ్ నౌ అంటున్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడండి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకే, మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఇస్తాడు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎట్లా వెళ్ళాలని తెలిస్తే సింపుల్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని డైరెక్షన్ చేసుకోవడం. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ అంటున్నాడు. మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ అంటున్నాడు. ఆల్రెడీ నార్త్ వెస్ట్లోనే ఫేస్ చేస్తున్నాడంట. హీ
టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. హీ టర్న్స్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. మనకు 90 degrees క్లాక్ వైజ్ అన్నాడు కాబట్టి మనకు మొత్తము 90 degrees అయితే ఇక్కడ 45 degrees కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు 90 degrees తీసుకుంటే ఇక్కడ 45 degrees. ఓకే, ఇక్కడ 45 degrees. మనకి ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. 90 degrees కంప్లీట్ చేసుకున్న తర్వాత నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అండ్ దెన్ 135 degree ఇన్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఏమంటున్నాడు? 135 degrees మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాడు కాబట్టి మనకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది, రివర్స్ వస్తుంది. సో 135 కాబట్టి 45 45, ఇక్కడ మళ్ళీ 45 తీసుకుంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 135 యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాడు కాబట్టి 45 45 45 ఫైనల్గా మనము ఈ లైన్లోకి వస్తాం, అంటే వెస్ట్లోకి వస్తాం. ఓకే, వెస్ట్లోకి వస్తాం. ఏమంటున్నారు చూడండి, విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్ నౌ? ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. మనకు ఆన్సర్ వెస్ట్ వస్తుంది. ఆన్సర్ వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. ఓకే, ఎలా చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? 45 ఆల్రెడీ నార్త్ ఈస్ట్లో ఉన్నాడంట, నార్త్ వెస్ట్లో ఉన్నాడంట. నార్త్ వెస్ట్ నుంచి మనకి 90 degrees నార్త్ ఈస్ట్, అంటే ఇక్కడ నుంచి 90 degrees నార్త్ ఈస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏమంటున్నాడు? యాంటీ క్లాక్ వైజ్లో 135 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 45 ఇక్కడ 45 ఇక్కడ 45 వచ్చినప్పుడు అది మనకు ఇక్కడ ఇక్కడ దీని మీదకి వస్తాడు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 45, ఇక్కడ నుంచి ఇక్కడ 45, ఇక్కడ నుంచి ఇక్కడికి 45, ఇక్కడ నుంచి ఇక్కడికి 45. ఓకే, మనకు ఓవరాల్గా వెస్ట్ మీదకి వస్తాడు. ఓకే, వెస్ట్ మీదకి ఉంటాడు. ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్ ఫేస్ చేస్తున్నాడంట. హీ టర్న్స్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్. 135 degrees సౌత్లో ఫేస్ చేస్తున్నాడు, 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాడు. మనకు క్లాక్ వైజ్ అయితే ఈ విధంగా వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అయితే రివర్స్ వస్తుంది. ఇక్కడ మనకు 90 degrees కంప్లీట్ అయితే 90 degrees కంప్లీట్ అయితే మనకు కావాల్సింది ఎంత అండి? 135 degrees. కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటే ఇందులో సగం 45 degrees తీసుకుంటే మనకు ఓకే మనకు 135 degrees వస్తుంది. కాబట్టి మనకు ఈ డైరెక్షన్లో ఉంటాడు. సౌత్ నుంచి 135 degrees అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాడు. ఓకే, అండ్ దెన్ 180 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎక్కడైతే మనకు నార్త్ ఈస్ట్లో చేరాడో అక్కడి నుంచి 180 degrees ఎంత? ఇక్కడ నుంచి 180 degrees ఎంత క్లాక్ వైజ్లో? ఓకే, మనకు స్ట్రైట్ యాంగిల్ వస్తుంది 180 degrees అంటే క్లాక్ వైజ్లో ఈ విధంగా వస్తుంది. 45 90, ఇది ఒక 45, ఇక్కడ మనకు 180 degrees వస్తుంది. ఓకే, 180 degrees వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్ నౌ? ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అండి? సౌత్ వెస్ట్. ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు? సౌత్ వెస్ట్. సో మనము ఈ క్లాస్లో చూడండి ఎంత సింపుల్గా నేర్చుకున్నాము. క్లాక్ వైజ్ అంటే ఏంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏందో తెలుసుకుంటే అత్యంత ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా చూద్దాం. ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్లో ఫేస్ చేస్తున్నాడంట. అండ్ హీ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్. 135 degreesలో యాంటీ క్లాక్ వైజ్లో నార్త్ ఈస్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మనకు 180 degrees కాబట్టి డైరెక్ట్గా మనము 180 degrees అంటే ఏంది? స్ట్రైట్ లైన్ కాబట్టి క్లాక్ వైజ్లో స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. సో ఫైనల్గా ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అనే క్వశ్చనే మనకు అడుగుతున్నాడు కాబట్టి మనము సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకు ఇంకా రిమైనింగ్ 2 మోడల్స్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 2 మోడల్స్ కంప్లీట్ చేస్తే మనము ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా డైరెక్షన్స్ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్స్లో మనకు ఏమున్నాయంటే షాడోస్ ఉన్నాయి, షాడోస్ మరియు ఇంకా కొన్ని మిస్లీనియస్ మోడల్స్ ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.